తప్పిపోయిన కుమారుడు తండ్రి మాట వినకుండా, ఎవరి మాట? తండ్రి మాట వినకుండా ఏమైపోయాడండి? ఏమైపోయాడు? దూరదేశం ఎగాడు. నాకు అన్నీ తెలుసులే అని అనుకున్నాడు. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విన్నాడు. కన్న తండ్రి మాట వినలా. చెప్పుడు మాటలు విన్నాడు. అర్థం కాలేదు ఏమి. ఆ వయసుకి, ఆ పరిస్థితికి ఏం అర్థం కాల. తండ్రి చెప్తూనే ఉన్నాడు, నా కుమారుడా జాగ్రత్త, నీ వయస్సును బట్టి నువ్వు మాట్లాడుతూ ఉన్నావేమో, నీ పరిస్థితిని బట్టి నువ్వు మాట్లాడుతూ ఉన్నావేమో, జాగ్రత్త నా కుమారుడా జాగ్రత్త అని అంటున్నా. పెడచోని పెట్టి నా ఆస్తి నాకు ఇవ్వు అని చెప్పి ఆస్తి తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వాడు ఏమయ్యాడండి? చెప్పండి, వెళ్ళిపోయిన వాడు ఏమయ్యాడు? పందులు మేచు పొట్టును మేస్తున్నాడు. పందులు తినే పొట్టును తింటున్నాడు. ఆ రాత్రి వేళ పందులు తినే పొట్టు తింటూ ఆ కుమారుడు ఏడ్చి ఏడ్చి నా తండ్రి దగ్గరికి వెళితే, నా ఇంటి దగ్గర ఉన్న పనివాడి కంటే గొప్ప ఆహారాన్ని నాకు పెడతారు కదా. ఈ పొట్టును తినే ఆ పరిస్థితిలో నేను ఎందుకు వచ్చాను? నా తండ్రి మాట వినకపోవటం వల్లే ఈ స్థితిలో నేను ఉన్నాను అని ఏడ్చి ఆ స్థితిని విడిచిపెట్టి తండ్రి ఇంటికి చేరాడు. ఆ గవిటిలో ఎక్కడో దూరంగా నిల్చొని తన తండ్రిని చూస్తున్నాడు. నేను వెళ్ళిపోతే నా తండ్రి సంతోషంగా ఉంటాడా అని తన తండ్రిని దూరంగా దాక్కొని నిల్చొని చూస్తూ ఉంటే, తన తండ్రి పై రూపానికైతే బాగున్నాడే కానీ ఎక్కడ కూడా తన ముఖంలో సంతోషం లేదు. ఎక్కడ కూడా తన ముఖంలో సంతోషం లేదు. చూచాడు. కుమారుడు గమనిస్తున్నాడు తండ్రిని. చెప్పాడు తన దగ్గర ఉన్న పనివాడు, నీ కుమారుడు తిరిగి వస్తున్నాడు, వచ్చాడు, ఇంటికి చేరాడు, ఇంటికి వస్తున్నాడు అని ఎప్పుడైతే ఆ తండ్రి ఆ మాట విన్నాడో, ఒక్కసారిగా ఆ తండ్రి ముఖంలో ఎక్కడ లేని వెలుగు, స్తోత్రం చెప్పు, కుమారుడు చూశాడు. తాను లేనప్పుడు పైకి మాత్రం గంభీరంగా ఉన్నాడు కానీ లోపల మాత్రం సంతోషం లేదు. ఎప్పుడైతే తన కుమారుడు ఇంటికి వచ్చాడని ఆ తండ్రికి తెలుసుకున్నాడో, అప్పుడు తన ముఖం వెలిగిపోతున్నట్టు. అదంతా కుమారుడు చూశాడు. ఆ రోజు అదంతా చూశాడు. దూరాన నిలబడి చూశాడు. అయ్యో, ఈ తండ్రి ప్రేమను నేను విడిచిపెట్టి వెళ్ళింది, ఈ తండ్రి వాత్సల్యతన ఇంతకాలం నేను విడిచిపెట్టి వెళ్ళింది, ఈ తండ్రి మాట వినకుండా నేను వెళ్ళిపోయింది అని తండ్రి పాదాల మీద పడి ముద్దు పెట్టుకొని బ్రతంలాడుతూ ఉంటే, పాదాల మీద ఉన్నటువంటి తండ్రి ఆ బిడ్డను, పాదాల మీద కాదు నాయన, రా పైకిలే అని హత్తుకొని ముద్దాడి ఉంగరమును తొడిగి, ప్రశస్త వస్త్రమును తొడిగి, లేగదోడను చేయించి, వదక ఇచ్చి, మంచి శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని సమాజానికి పెట్టమన్నాడు. చెప్పు, స్తోత్రం చెప్పు. అది ఎవరు ప్రేమ చెప్పరే? తండ్రి ప్రేమ. అది మనుషుల ప్రేమ ఉంటుందా? చూడు, గమనించుకో. ఇంత వయసు వచ్చింది కదా, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 20 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు. ఈ మనుషుల ప్రేమ ఎలాగుంటుంది? లేదు, పక్కన వాళ్ళది వీళ్ళది, స్నేహితులు తీసేయి. కనీసం నీ కుటుంబంలో ఉన్న నీ వాళ్ళ ప్రేమ ఏంటిదో చూడు. నీ బిడ్డలు కానీ నీ కుటుంబం కానీ ఎలాగ నిన్ను ప్రేమిస్తూ ఉన్నారో
ఏ ప్రేమ చూపిస్తూ ఉన్నారు? ఆపదల్లో, అక్రతల్లో, అవసరతల్లో, నిందల్లో, సమస్యల్లో, రోదనల్లో నీ పక్షాన ఎంతవరకు నిలబడుతున్నారు? నీతో ఎంతవరకు నిన్ను ప్రేమిస్తూ ఉన్నారు అని అక్కడ అంటారు. దేవుని దీవెన ఎవరి మీదకి వస్తుందంటే ఆయన్ను ప్రేమించు వారి మీదకి. హల్లెలూయా. చెప్పాలి బిగ్గరగా, స్తోత్రం చెప్పు. ఆయన ప్రేమించే వారికి. ఆయన ప్రేమించకపోతే కుటుంబాలు శాపానికి ఏలుబడి చేస్తాయి. ఆయన ప్రేమించకపోతే, ఆయన వైపు చూడకపోతే, ఆయన దీవెన కలగకపోతే కుటుంబాలు చీకట్లో నడుస్తాయి, బ్రతుకులు చీకట్లో నడుస్తాయి. సమస్యల మధ్య, కన్నీళ్ళ మధ్య, రోదనల మధ్య, వేదనల మధ్య. చూడు ఒకసారి నీ కుటుంబం వేటి మధ్య నడుస్తుందో ఒకసారి ఈరోజు నువ్వు పరీక్షించుకో. ఈరోజు నా కుటుంబం సమాధానం మధ్య నడుస్తూ ఉందా? ఆత్మీయత మధ్య నడుస్తూ ఉందా? విశ్వాసమైనటువంటి వెలుగులో నడుస్తుందా? లేదా రోదనల్లో, రోతల్లో, పాపములో, వ్యసనంలో, లోకాశల్లో, లోక సహవాసాల్లో వాటిల్లో నడుస్తుందా? చూడు. దేనివల్ల నీకు ఆశీర్వాదం కలుగుతుందో నువ్వు చూసుకో ఒకసారి, నీకే అర్థమవుతుంది. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, చివరి మాటగా త్వరగా ముగిస్తాను, త్వరగా 10 నిమిషాల్లో ముగిస్తాను. దేవుని తట్టు చూచు వారికి విడుదల కలుగుతుందట. ఏంటి? విడుదల కలుగుతుంది. 1 సమూయేలు గ్రంథం 37వ అధ్యాయము 3వ వాక్యం. 1 సమూయేలు గ్రంథం 37వ అధ్యాయము 3వ వాక్యం. నీకే అర్థమవుతుంది.